నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, మన వారికి తెలియచేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో భారతదేశంలో రైల్వే పేదవారికి ఒక ప్రయాణ సాధనం, అత్యంత చౌకైన ప్రయాణ సాధనం. ఇప్పుడు అది మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది దుఃఖభారితమైన విషయంగా మారింది. ఎన్నో ప్యాసింజర్ ట్రైన్స్ను రద్దు చేశారు. ప్యాసింజర్ ట్రైన్స్ను ఎక్స్ప్రెస్ ట్రైన్స్గా మార్చి సదుపాయాలు కలిగించకుండా వాటిని చాలా ఘోరమైన పరిస్థితి. ఒక బోగిలో ఒక 75 మంది 100 మంది ఉండాల్సిన చోట 200 మంది పైగా ఉంటున్నారంటే ఎంత అంటే టికెట్ కొనుక్కొని గౌరవంగా సీట్లో కూర్చొని ప్రయాణించే అవకాశాన్ని కూడా రైల్వే వ్యవస్థ ఇవ్వట్లేదంటే ఇది ఎవరి లోపం? పాలకుల లోపం. పాలకులు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇది కొనసాగుతుంది, కానీ సంస్కరణలు రాలా. మనం కొన్ని దేశాలతో మనం పోల్చి చూసుకున్నప్పుడు వాటితో పోల్చి చూసుకుంటాం కూడా చాలా కష్టంగా ఉంటుంది. పేదవారికి రైల్వేలో కొన్ని ప్రొవిజన్స్ అంటే కేవలం భారమైన దుఃఖభరితంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. ధనవంతులకి చాలా సౌకర్యాలు మెరుగుదల చేశారు, ప్రైవేటైజ్ చేశారు. అంటే ఈ వ్యవస్థలో అత్యధికమైన ఉద్యోగాలు పేదవారికి ఉండేవి. వీటిని ప్రైవేటైజేషన్ చేయటం ద్వారా ఉద్యోగాలు కోల్పోతున్నారు. చాలా అంటే రైల్వే వ్యవస్థను సంస్కరించకపోతే దీన్ని తిరిగి మార్గంలో పెట్టాలంటే కేవలం మోదీ ప్రభుత్వ తీరు ద్వారా ఇది జరగదు. ఈ దేశంలో రైల్వేలు పేదవారి కోసం అభివృద్ధి చెందవు. ఈ మార్పు తప్పనిసరిగా పాలనలో మార్పు రావాలి. అది మోదీ ద్వారా సాధ్యం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే వ్యక్తుల వల్లనే అది సాధ్యమవుతుందని నేను తెలియజేస్తున్నాను. భారతీయ రైల్వే కేవలం ఒక రవాణా వ్యవస్థ కాదు. అది భారతదేశంలో పేదలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగార్థులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవనాధారం. విమాన ప్రయాణం అందరికీ అందుబాటులో లేదు. ప్రైవేటు బస్సుల ఛార్జీలు కూడా అనేక కుటుంబాలకు దూరంగా మారుతున్న పరిస్థితులలో సాధారణ భారతీయుడిగా అత్యంత నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే స్వాతంత్ర్యం అనంతరం భారతీయ రైల్వే సామాజిక బాధ్యత ప్రధానంగా తీసుకొని ప్యాసింజర్ రైళ్లు, జనరల్ బోగీలు, చిన్న స్టేషన్లో నిలుపుదలలు, తక్కువ ఛార్జీల ద్వారా గ్రామీణ భారతదేశాన్ని దేశ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే కీలక పాత్ర పోషించింది. అయితే గత దశాబ్దంలో రైల్వే విధానాల్లో వచ్చిన మార్పులపై విస్తృత ప్రజా చర్చ కొనసాగుతుంది. ప్యాసింజర్ సేవలను తగ్గించడం, కొన్ని రైళ్లను ఎక్స్ప్రెస్ రైలు సేవలుగా మార్చడం, చిన్న స్టేషన్లలో నిలుపుదలను తగ్గించడం, సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండే సేవలలో మార్పులు రావడం, ఆధునిక మరియు ప్రీమియం రైళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి నిర్ణయాలు గ్రామీణ ప్రజలు, విద్యార్థులు, రోజువారీ కూలీలు, తక్కువ ఆదాయం కలిగిన ప్రయాణికులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని అనేక ప్రయాణిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజా విధానాల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఈ మార్పులను రైల్వే ఆధునీకరణ, సమయపాలన, భద్రత,
సామర్థ్య పెంపు, ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన సంస్కరణలుగా వివరిస్తుంది. అందువల్ల ఈ అంశం ఒక ప్రజా విధాన చర్చగా మారింది. మరోవైపు ప్రభుత్వ రంగ సేవలలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు తగ్గుతాయని, దాని ప్రభావం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఆర్థికంగా బలహీన వర్గాల యువతపై పడుతుందని సామాజిక న్యాయ ఉద్యమాలు చేస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 మరియు ఆర్టికల్ 46లు సూచించిన సామాజిక ఆర్థిక న్యాయ లక్ష్యాల నేపథ్యంలో ఈ మార్పులను తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రజాస్వామ్యవాదులు వాదిస్తున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీని సమర్థించడం లేదా వ్యతిరేకించడం కోసం ఈ వీడియో చేయడం లేదు. భారతీయ రైల్వే విధానాలను భారత రాజ్యాంగంలోని సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం, సంక్షేమ రాజ్యస్ఫూర్తి అనే ప్రమాణాలతో వెలుగులోకి పరిశీలించడమే ఈ యొక్క వీడియో భావం. ఒక ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అంటే కేవలం వేగవంతమైన రైళ్లు కాదు, అత్యంత పేద పౌరుడు కూడా గౌరవంగా, సురక్షితంగా, అందుబాటులో ధరలో ప్రయాణించగలగడం కూడా అభివృద్ధికి ప్రమాణం. ఆ ప్రమాణం ప్రకారం భారతీయ రైల్వే ఎక్కడ నిలిచింది, ఏం సాధించింది, ఇంకేం చేయాలి అనే ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా అభివృద్ధి చెంది, వాస్తవ పరిస్థితులు, సామాన్య ప్రజల ఆశలు భారతదేశంలో విస్తారమైన దేశంలో రవాణా వ్యవస్థ కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థను, సామాజిక సంబంధాలను, సాంస్కృతిక ఐక్యతను కలిపే జీవనాడి. ఈ జీవనాడిలో అత్యంత కీలకమైన భాగం భారతీయ రైల్వే. దేశంలో కొద్దిమంది ప్రజలకు రైల్వే ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, ఉద్యోగం, విద్య, వైద్యం, వ్యాపారం, కుటుంబ బంధాలు, జీవనోపాధి ఇవన్నీ రైల్వేతో ముడిపడి ఉన్నాయి. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగిస్తారు. లక్షలాది టన్నుల సరుకు దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో మూలకు చేరుతూ ఉంటాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే కూడా ఒకటే. వేలాది స్టేషన్లు, వేలాది రైళ్లు, లక్షలాది మంది ఉద్యోగులు కలిసి ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. అయితే ఈ గొప్ప వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్నను అడగవలసిన అవసరం ఉంది. ఈ రైల్వే వ్యవస్థ నిజంగా ప్రతి భారతీయ పౌరుడికి సమానమైన గౌరవంతో సేవలు అందిస్తున్నదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ఎయిర్ కండిషన్ కోచ్ల్లో కాకుండా జనరల్ బోగిల్లోకి వెళ్ళాలి. అక్కడే భారతీయ రైల్వే యొక్క మరో ముఖం కనిపిస్తుంది. రైల్వే ప్రజాస్వామ్యానికి ప్రతీక కావాలి, కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి విలువలను హామీ ఇస్తుంది. ప్రజాసేవలను అందించే ప్రతి ప్రభుత్వ సంస్థ ఈ విలువలను ప్రతిబింబించాలి. భారతీయ రైల్వే కూడా ఒక ప్రజా సంస్థ కాబట్టి దాని సేవల్లో కేవలం ఆదాయం కాకుండా మానవ గౌరవం కూడా ప్రతిఫలించాలి. ఒక వ్యక్తి టికెట్ కొనుగోలు చేశాడంటే అతను కేవలం ఒక వినియోగదారుడు మాత్రమే కాదు, అతను రాజ్యాంగ హక్కులు కలిగిన పౌరుడు. అతని నుంచి ఛార్జీలు వసూలు చేసి ప్రభుత్వం అతనికి భద్రత, గౌరవం, పరిశుభ్రత, ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కలిగి ఉంటుంది. రైల్వే బాధ్యత అది. రైల్వే ప్రయాణంలో రెండు భారతదేశాలు నేటి రైల్వే వ్యవస్థను పరిశీలిస్తే రెండు విభిన్న దృశ్యాలు కనిపిస్తాయి. ఒకవైపు
ఏసీ కోచ్ల్లో రిజర్వేషన్లో ప్రశాంతంగా ప్రయాణించే ప్రయాణికులు, మరోవైపు జనరల్ కోచ్ల్లో శ్వాస తీసుకోవడానికి కూడా స్థలం లేకుండా గంటల తరబడి నిలబడే ప్రయాణికులు ఇద్దరు టికెట్ కొనుగోలు చేసిన వారే. అయితే ప్రయాణ అనుభవంలో కల్పించే వ్యత్యాసం చాలా ఘోరమైనది, చాలా పెద్దది. సేవల్లో తరగతుల మధ్య తేడాలు ఉండవచ్చు, కనీసం గౌరవం, భద్రత, మానవీయ పరిస్థితులు ప్రతి పౌరుడికి సమానంగా లభించాలి కదా. పేదల రైల్వే భారతదేశంలో లక్షలాది కుటుంబాలు ఇప్పటికీ విమాన ప్రయాణం గురించి ఆలోచించలేవు. సుదూర ప్రయాణాలకు బస్సు కూడా ఖరీదైన ఎంపికగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రైల్వేనే ఆశ్రయం. జనరల్ కోచ్ల్లో ఎక్కువగా కనిపించేవారు ఎవరై ఉంటారు? వ్యవసాయ కూలీలు, వలస కార్మికులు, చిన్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగాలకు, పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు, చిన్న వ్యాపారులు, ఆసుపత్రులకు వెళ్ళే సేవ కోసం కుటుంబాలు, పేదవారు, పీడిత కులాలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు. ఈ వర్గాలకు రైల్వే ఒక విలాసం కాదు, అది జీవన అవసరం. టికెట్ కొన్నా నిలబడి హక్కేనా? జనరల్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుడు రైల్వేకు చెల్లింపు చేసే వ్యక్తే అయినప్పటికీ అతనికి కూర్చునే స్థలం ఉంటుందని హామీ లేదు. కొన్నిసార్లు నిలబడటానికి కూడా స్థలం ఉండదు. తలుపుల దగ్గర, మరుగుదొడ్ల దగ్గర వేలాడుతూ ప్రయాణించడం, మరుగుదొడ్డి ముందు గంటల తరబడి నిలబడటం, చిన్న పిల్లలను ఒడిలో పెట్టుకొని కిక్కిరిసిన బోగిల్లో ప్రయాణించటం, ఇవి సాధారణ దృశ్యాలుగా మారాయి. ఇది కేవలం రద్దీ సమస్య కాదు, ఇది ప్రభుత్వ సేవల నాణ్యతకు సంబంధించిన ప్రశ్న. అభివృద్ధి అంటే ఏమిటి? వందే మాతరం ఎక్స్ప్రెసెసా, వందే భారత్ ఎక్స్ప్రెసెసా? గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ రైల్వేల్లో అనేక ఆధునిక మార్పులు జరిగాయి. వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు, స్టేషన్ అభివృద్ధి, డిజిటల్ టికెటింగ్, విద్యుదీకరణ, వేగవంతమైన రైళ్లు వంటి కార్యక్రమాలు గొప్పవే, ప్రశంసనీయమే. అయితే అదే సమయంలో సామాన్య ప్రయాణికుడు అడిగే ప్రశ్న కూడా వినాలి. మాకు వేగవంతమైన రైలు మాత్రమే కాదు, గౌరవంగా ప్రయాణించే అవకాశం కూడా కావాలి. అభివృద్ధి అంటే కేవలం సాంకేతిక పురోగతి కాదు, చివరి వ్యక్తి వరకు అందే సేవల నాణ్యత కూడా. ప్రజాసేవ, వాణిజ్య సేవ. భారతీయ రైల్వే ఒక భారీ ప్రజా సంస్థ. దాని నిర్వహణకు ఆర్థిక వనరులు అవసరం, ఆదాయం కూడా అవసరమే. అయితే ప్రజాసేవలలో లాభం మాత్రమే లక్ష్యంగా ఉండకూడదు, సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి లాభం కోసం కాకుండా ప్రజా ఆరోగ్యం కోసం పనిచేసినట్లే ప్రజా రవాణా వ్యవస్థ కూడా ప్రజల అవసరాలు దృష్టిలోని పెట్టుకొని పనిచేయాలి. రాజ్యాంగం చెప్పే దిశ, భారత రాజ్యాంగంలోని పలు నిబంధనలు ఈ చర్చకు ప్రాధాన్యం కల్పించాయి. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 19(1)(d) దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు. ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవనపు హక్కు. ఆర్టికల్ 38 సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర బాధ్యత. ఆర్టికల్ 39 ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే విధానాలు. ఈ రాజ్యాంగ విలువల నేపథ్యంలో రైల్వే సేవలను పరిశీలిస్తే సామాన్య ప్రయాణికుల పరిస్థితిపై మరింత శ్రద్ధ అవసరమనే అభిప్రాయం తప్పనిసరిగా ఉంది. సామాజిక న్యాయం ఉండాలి. రైల్వేలో కూడా అవసరమైన సామాజిక న్యాయం అనేది కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ మాత్రమే పరిమితం కాదు. ప్రజాసేవలు అందరికీ సమాన గౌరవంతో అందడం కూడా సామాజిక న్యాయంలో భాగమే. జనరల్ కోచ్ల్లో ప్రయాణించే వ్యక్తి కూడా అదే దేశ పౌరుడు. అతనికి చెల్లించిన టికెట్ విలువ తక్కువ కావచ్చు, కానీ అతని గౌరవం విలువ తక్కువ కాకూడదు.
భారతీయ రైల్వే ప్రపంచంలోనే గొప్ప ప్రజా రవాణా వ్యవస్థలో ఒకటి. కానీ ఒక ప్రజా సంస్థ గొప్పదనం కేవలం దాని పరిమాణంలో ఉండదు, అత్యంత బలహీనమైన ప్రయాణికుడికి కూడా ఎంత గౌరవంగా సేవలందిస్తుందనే దానిలోనే ఉంటుంది. జనరల్ బోగి టికెట్ కొన్న ప్రతి ప్రయాణికుడికి గౌరవం దక్కని స్థలమా? భారతీయ రైల్వేలో సామాన్య ప్రజల ప్రయాణ అనుభవం ఒక ప్రజాస్వామ్య దేశాన్ని అర్థం చేసుకోవాలంటే దాని రాజధానిని మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఆ దేశంలోని అత్యంత పేద పౌరుడు ప్రభుత్వ సేవలను ఎలా అనుభవిస్తున్నాడో కూడా చూడాలి కదా. భారతదేశంలో అలాంటి పరిశీలనకు ఉత్తమమైన ప్రదేశం ఏదైనా ఉంటే అది భారతీయ రైల్వేలోని జనరల్ బోగి. అక్కడ కేవలం ప్రయాణికులు మాత్రమే ఉండరు. భారతదేశ సామాజిక ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజాసేవల నాణ్యత, పేదల జీవన వాస్తవాలన్నీ ఒకచోటనే కనిపిస్తాయి. ఉదయం 5 గంటలకు ఒక ప్రధాన రైల్వే స్టేషన్కి వెళ్ళి జనరల్ బోగి ముందు నిలబడితే ఒక విభిన్న భారతదేశం చూడవచ్చు. ఎవరన్నా ఫారినర్ వచ్చి చూస్తే గుండె ఆగిపోతుంది. చేతిలో చిన్న సంచి పట్టుకున్న వ్యవసాయ కూలి, పరీక్ష రాయటానికి వెళుతున్న విద్యార్థి, అనారోగ్యంతో ఉన్న బంధువును ఆసుపత్రికి తీసుకువెళ్తున్న కుటుంబాలు, నిర్మాణ రంగంలో పనిచేసే వలస కార్మికుడు, చిన్న వ్యాపార ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళుతున్న యువకుడు, ఇలాగా ఎంతోమంది. వీరందరూ ఒక ఆశతో నిలబడి ఉంటారు. రైలు వస్తుంది, తలుపులు తెరుచుకుంటాయి. ఇప్పుడు తెరిచే ఉంటాయి అనుకోండి. ఆ క్షణం నుంచి అది ప్రయాణం కాదు, ఒక సీటు కోసం జరిగే పోరాటంగా మారిపోతుంది. ప్రతి ప్రయాణికుడి చేతిలో చెల్లుబాటు అయ్యే టిక్కెట్టు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీ చెల్లించి చట్టబద్ధంగా ప్రయాణించే హక్కును కొనుగోలు చేసిన వారు. అయినప్పటికీ వారిలో చాలామందికి కూర్చునే అవకాశం ఉండదు. కొంతమంది నిలబడే స్థలం కూడా దొరకదు. మరుగుదొడ్డి ముందు తలుపుల దగ్గర బోగీల మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీలలో గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తుంది. పెద్దవారు ఉంటారు. కొన్నిసార్లు చిన్న పిల్లలను భుజాలపై ఎత్తుకొని, వృద్ధులను పట్టుకొని, సామాన్లపై కూర్చొని ప్రయాణించడం తప్ప మరో మార్గం ఉండదు. ఇక్కడే ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. టికెట్ కొనుగోలు చేసి ప్రతి ప్రయాణికుడికి కనీస ప్రయాణ సౌకర్యం కల్పించడం రైల్వే బాధ్యత కాదా? భారతీయ రైల్వే నిర్వహణ తరచుగా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, డిమాండ్ అధికంగా ఉందని వివరిస్తుంది. అది నిజమే. భారతదేశ జనాభా పెరిగింది, పట్టణీకరణ పెరిగింది, వలసలు పెరిగాయి. ఉద్యోగాల కోసం, విద్య కోసం, వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఈ పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా జనరల్ బోగీల సంఖ్య కూడా పెరిగిందా లేదా? ఒక 4 బోగీలు పెడతారు, మొత్తం ప్రయాణించాలి వేల మంది. ఇదే ప్రధాన ప్రశ్న. చాలా సందర్భాల్లో రైల్లో ఏసీ కోచ్లు, రిజర్వేషన్ కోచ్లు పెరుగుతుంటాయి. కానీ సాధారణ ప్రయాణికులు ఆధారపడే జనరల్ బోగీల సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంటుంది. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు ఒకే బోగీలో కిక్కిరిసిపోయి ఉంటారు. దీనిని చాలామంది సహజ పరిస్థితిగా అంగీకరించడం ప్రారంభించారు. కానీ ఒక అన్యాయాన్ని పదే పదే చూస్తూ అలవాటు పడిపోయామని అది న్యాయంగా మారిపోదు. జనరల్ బోగీలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక మనిషి వ్యక్తిగత గౌరవం ఎంత వేగంగా కరిగిపోతుందో
ప్రత్యక్షంగా చూడవచ్చు. కూర్చునే హక్కు ఉండదు, స్వేచ్ఛగా నడిచే అవకాశం ఉండదు. తాగునీరు తాగాలన్నా, మరుగుదొడ్డికి వెళ్ళాలన్నా ఇతరులను వేడుకోవాల్సి వస్తుంది. గంటల తరబడి ఒకే భంగిమలో నిలబడటం వల్ల చిన్నపిల్లలు ఏడుస్తారు, వృద్ధులు అలసిపోతారు, గర్భిణీలు ఇబ్బంది పడతారు. వికలాంగులైతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ దృశ్యాలను మనం కేవలం రద్దీ అనే ఒక పదంతో వర్ణించలేము. ఇవి మానవ గౌరవానికి సంబంధించిన ప్రశ్నలు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం హామీ ఇస్తే ఆ గౌరవం ప్రజా రవాణాలో కూడా ప్రతిఫలించాలి. జనరల్ బోగీలో అత్యంత ఎక్కువగా కనిపించేవారు సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారు. విమాన ప్రయాణికి అయ్యే ఖర్చు వారికి అందుబాటులో ఉండదు. వోల్వో లేదా ప్రైవేటు బస్సుల ఛార్జీలు కూడా అనేక కుటుంబాలకు భారంగా మారుతాయి. అందువల్ల వారు కేవలం రైల్వేపైనే ఆధారపడతారు. ఈ నేపథ్యంలో జనరల్ బోగి కేవలం ఒక కోచ్ కాదు, అది పేదల జీవన అవసరం. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే అదే బోగి అత్యంత నిర్లక్ష్యానికి గురవుతుంది. పరిశుభ్రత తక్కువగా ఉంటుంది, భద్రత పరిమితంగా ఉంటుంది, రద్దీ నియంత్రణ వ్యవస్థలు బలహీనంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సిబ్బంది కూడా అందుబాటులో ఉండరు. ప్రయాణికుల గౌరవం కంటే రైలు సమయానికి బయలుదేరడం ముఖ్యమైన అంశంగా కనిపించే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ పరిస్థితి వల్ల మరో ప్రమాదకరమైన పరిణామం ఏర్పడుతుంది. అధిక రద్దీ ఉన్న బోగిల్లో దొంగతనాలు, మహిళలపై వేధింపులు, చిన్నపిల్లలు తప్పిపోవడం వంటివి, చాలా వృద్ధులు కింద పడటం వంటి సంఘటనలు అవకాశం పెరుగుతుంది. ఇది కేవలం వ్యక్తిగత ఇబ్బంది కాదు, ప్రజా భద్రతకు సంబంధించిన సమస్య. ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాలి. రైల్వేకు ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఒక సవాల్, కానీ ఆ సవాలును పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. సవాలు ఉందని చెప్పడం ఒక వివరణ మాత్రమే, అది పరిష్కారం కాదు. ప్రజలు చెల్లించిన టికెట్టుకు తగిన కనీస సౌకర్యం కల్పించడం ప్రజా సంస్థల కర్తవ్యం. భారతదేశంలో అభివృద్ధి గురించి తరచుగా చర్చ జరుగుతుంది. వేగవంతమైన రైళ్లు, ఆధునిక స్టేషన్లు, సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సేవలు ఇవన్నీ అవసరమే. కానీ ఒక దేశ అభివృద్ధిని కొలవాలంటే అత్యంత బలహీనమైన ప్రయాణికుడు ఎలా ప్రయాణిస్తున్నాడో కూడా చూడాలి. అతను బట్టి దేశం అభివృద్ధి చెందిందా లేదన్నది నిర్ణయించాలి. అతను గౌరవంగా తన గమ్యానికి చేరుకోగలుగుతున్నాడా, లేక కిక్కిరిసిన భోగిలో అవమానాన్ని భరిస్తూ ప్రయాణిస్తున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు భారతీయ రైల్వే సంస్కరణ చర్చ పూర్తి కానే కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ సేవలు కేవలం ధనికులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఉండవు. పేద పౌరుడికి కూడా గౌరవాన్ని అందించాలి. జనరల్ బోగీలో ప్రయాణించే వ్యక్తి చెల్లించిన టికెట్ విలువ తక్కువ కావచ్చు, కానీ అతని మానవ గౌరవం విలువ ఎప్పటికీ తక్కువ కాకూడదు కదా. అందువల్ల జనరల్ బోగీలు సమస్యలను కేవలం రవాణా సమస్యగా కాకుండా రాజ్యాంగబద్ధమైన సమానత్వం, మానవ గౌరవం, ప్రజా విధానాల నాణ్యత అనే 3 కోణాల్లో పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. జనరల్ బోగీల్లో ప్రయాణించేవారు ఎవరు? భారతీయ రైల్వేలో పేదలు, వలస కార్మికులు, రైతులు, విద్యార్థులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రయాణ వాస్తవాలు. భారతీయ రైల్వేలోని జనరల్ బోగిని కేవలం ఒక రైల్వే కోచ్గా చూసే దాని పలు స్వరూపం అర్థం కాదు. అది భారతదేశ సామాజిక నిర్మాణానికి ఒక అర్థం.
దేశంలోని ఆర్థిక అసమానతలు ఉన్నా, ఉపాధి అవకాశాలు అసమాన పంపిణీ, గ్రామీణ పట్టణ వ్యత్యాసాలు, విద్యా అవకాశాల కోసం జరిగే వలసలు, వైద్య సేవల లభ్యత ఇవన్నీ ఒక బోగీలో ప్రత్యక్షమవుతాయి. జనరల్ బోగీలో ప్రయాణించే వారిని గమనిస్తే భారతదేశ అభివృద్ధి కథలో ఇంకా వెనకబడిన వర్గాల నిజ జీవితాలు కల్పిస్తాయి. ఒకవైపు విమానాశ్రయాల్లో వేగవంతమైన చెక్-ఇన్ సౌకర్యాలు, విశాలమైన లాంజ్లు, అత్యాధునికమైన సేవలు ఉంటే, మరోవైపు రైల్వే ప్లాట్ఫారంలపై జనరల్ బోగీల కోసం గంటల తరబడి చూసే ప్రజలు ఉంటారు. అక్కడ ఏమి ఉండవు, కూర్చుంటానికి ఫ్యాన్లు ఉండవు, ఏమి ఉండవు. ఈ రెండు దృశ్యాలు ఒకే దేశంలో కనిపించడం భారతీయ సమాజంలోని ఆర్థిక అంశాలను సూచిస్తుంది. జనరల్ బోగీల్లో ఎక్కువగా కనిపించే వారు వ్యవసాయ కూలీలు. పంటల కాలం ముగిసిన తర్వాత ఉపాధి కోసం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళే వేలాది మంది కూలీలు రైల్వేనే ఆశ్రయిస్తారు. నిర్మాణ రంగం, రహదారుల పనులు, పరిశ్రమలు, అలాగే పోర్టులు, గిడ్డంగులు, నగరాల సేవారంగం ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల శ్రమపైనే ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు మన వైపు బీహారు, ఈ కలకత్తా ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వారు అధిక ధరలు బస్సులు లేదా విమానాలు ఎక్కే స్తోమత లేకపోవడంతో జనరల్ బోగీనే ఎంచుకుంటారు. వలస కార్మికుల ప్రయాణం భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన ఆధారం అయినప్పటికీ వారి ప్రయాణ పరిస్థితులు గౌరవప్రదంగా ఉన్నాయని చెప్పడం కష్టం. పనిముట్లు, చిన్న సంచులు, కుటుంబ సభ్యులతో కలిసి కిక్కిరిసిన బోగుల్లో గంటల తరబడి ప్రయాణించడం వారి దైనందిక అనుభవంగా మారిపోయాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశం ఈ వాస్తవాన్ని మరింత స్పష్టంగా చూసింది. ఎంతమంది చనిపోయారు. లక్షలాది మంది వలస కార్మికులు తమ గ్రామాలకు చేరుకోవడానికి రైల్వేపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆ సంక్షోభం భారతీయ రైల్వేలో పేదల ఆధారపడే స్థాయిని దేశాన్ని గుర్తు చేసింది. జనరల్ బోగీలో మరో పెద్ద వర్గం రైతులు. పంటల విక్రయం, మార్కెట్ అవసరాలు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, కుటుంబ అవసరాల కోసం రైతులు తరచూ పట్టణాలకు వెళ్ళవలసి వస్తుంది. చిన్న సన్నకారు రైతులు ఆదాయం పరిమితంగానే ఉండడంతో వారు సాధారణంగా జనరల్ టికెట్తోనే ప్రయాణిస్తారు. దేశానికి అన్నం పండించే రైతు రైల్లో కూర్చోవడానికి కూడా స్థలం దొరకదు. నిలబడే పరిస్థితి ఒక సామాజిక వైరుధ్యంగా కనిపిస్తుంది. విద్యార్థుల పరిస్థితి కూడా అంతే ఆలోచనీయమైనది. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, శిక్షణ కార్యక్రమాలు, విశ్వవిద్యాలయాల ప్రవేశాలు ఇవన్నీ యువతను నిరంతరం ప్రయాణించాల్సిన పరిస్థితుల్లోనే ఉంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థులు ఖర్చు తగ్గించుకోవడానికి జనరల్ బోగీల్లోనే ప్రయాణిస్తారు. పరీక్షకు ముందు రాత్రంతా నిలబడి ప్రయాణించి మరుసటి రోజు పరీక్ష రాయాల్సి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఇది వారి ప్రతిభపై పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది. చిన్న వ్యాపారాలు కూడా ఈ ప్రయాణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. గ్రామాల్లో వస్తువులు కొనుగోలు చేసి పట్టణాల్లో విక్రయించేవారు, చిన్న వ్యాపార అవసరాల కోసం తరచూ ప్రయాణించేవారు, చేతి వృత్తులపై ఆధారపడిన కళాకారులు వీరందరికీ రైల్వే తక్కువ ఖర్చుతో కూడిన మార్గం. వారి వద్ద పెద్ద పెట్టుబడులు ఉండవు. ప్రయాణ ఖర్చు పెరిగితే వారి వ్యాపారంపైనే ప్రభావం చూపుతుంది. జనరల్ బోగీల్లో ఆసుపత్రులకు వెళ్ళేవారు కుటుంబాలు కూడా తరచుగా కనిపిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల
అనేక మంది జిల్లా కేంద్రాలకు, మెట్రో నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కిక్కిరిసిన భోగిలో తీసుకువెళ్ళడం ఎంత కష్టమో ప్రత్యక్షంగా చూసిన వారికే తెలుస్తుంది. ఇది కేవలం రవాణా సమస్య కాదు, ఆరోగ్య హక్కుతో కూడా ముడిపడి ఉన్న అంశం. ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన సామాజిక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారిలో అధిక శాతం ఆర్థికంగా బలహీన వర్గాల వారే అయితే ఈ వర్గాల కోసం ప్రత్యేక విధానపరమైన దృష్టి ఎందుకు కనిపించడం లేదు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆహార భద్రత, ఉపాధి హామీ, విద్యా అవకాశాలన్నీ ఈ వర్గాల కోసమే రూపొందించబడుతున్నప్పుడు ప్రజా రవాణాలో మాత్రం వారికి గౌరవప్రదమైన ప్రయాణం ఎందుకు విధాన చర్చలో ప్రధాన అంశంగా రావడం లేదు? పార్లమెంట్ సభ్యులు ఈ సమస్యను ఎందుకు చర్చించడం లేదు? ఇక్కడ మరో విషయం కూడా గుర్తించాలి. భారతదేశంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, అదే ఆర్థికంగా బలహీనపడిన వర్గాల ప్రజలు అధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. ఈ వర్గాలకు చెందిన అనేక మంది ఉపాధి, విద్య, వైద్యం, ప్రభుత్వ సేవల కోసం తరచూ రైల్వేను వినియోగిస్తారు. అయితే ఈ వాస్తవాన్ని చూపిస్తూ ఏదైనా ఒక వర్గంపై ఉద్దేశపూర్వకమైన వివక్ష జరుగుతుందని నిర్ధారించే ఆధారాలు లేకుండా చెప్పడం సరైంది కాదు. కానీ ఆర్థికంగా బలహీన వర్గాలపై రద్దీ, తక్కువ సౌకర్యాలు ప్రభావం ఎక్కువగా పడుతుందని సామాజిక ఆర్థిక విశ్లేషణ చేయడం సముచితం. జనరల్ బోగి భారతదేశంలోని నిశ్శబ్ద భారతాన్ని చూపిస్తుంది. మీడియా దృష్టికి ఎక్కువగా రాని ప్రజలు అక్కడ కనిపిస్తారు. వారి కథలు పెద్దగా వినిపించవు. వారు పెద్దగా నిరసనలు చేయలేరు. కోర్టులకు వెళ్ళే ఆర్థిక సామర్థ్యం కూడా వారికి చాలామందికి ఉండదు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ నడపడానికి అవసరమైన శ్రమను అందించేవారు వారే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ సేవల విలువను అత్యంత ధనవంతుడు ఎలా ప్రయాణిస్తున్నాడనే దానితో కాదు, అత్యంత పేద పౌరుడు ఎలా ప్రయాణిస్తున్నాడనే దానితో కొలవాలి. జనరల్ బోగిలో నిలబడి ప్రయాణించే వ్యక్తి రాజ్యాంగం హామీ ఇచ్చిన గౌరవాన్ని అనుభవిస్తున్నాడా లేదా అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. దీని ప్రధాన ఉద్దేశం రైల్వేను కేవలం ట్రాక్స్, ఇంజన్లు, స్టేషన్ల సమాహారంగా చూడకూడదు. అది కోట్లాది మంది పౌరుల జీవితాలను ప్రతిరోజు మోసుకెళ్లే ప్రజా వ్యవస్థ. ఆ వ్యవస్థలో అత్యంత బలహీనవాడికి గౌరవం లభించినప్పుడే ప్రజాస్వామ్యం తన అసలు అర్థాన్ని సాకారం చేసుకుంటుంది. అందువల్ల జనరల్ బోగి సమస్యలను కేవలం ప్రయాణ అసౌకర్యంగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, ప్రజాసేవల నాణ్యత, రాజ్యాంగ విలువల అనే 4 కోణాల్లో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక దేశం తన పేద పౌరులను ఎలా ప్రయాణింపజేస్తుందో ఆ దేశ ప్రజాస్వామ్యం పరిపక్వతకు నిజమైన ప్రమాణం. భారత రాజ్యాంగం మానవ గౌరవం, ప్రజా రవాణా ఆర్టికల్ 14, 19, 21, 38, 39, 41, 46 వెలుగులో భారతీయ రైల్వే బాధ్యత. భారతదేశంలో రైల్వేల గురించి చర్చ జరిగేటప్పుడు ఎక్కువగా రైల్వే వేగం, ఉత్తమ మార్గాలు, ఆధునిక స్టేషన్లు, కొత్త మార్గాలు, వందే భారత్ వంటి సాంకేతిక అభివృద్ధి అంశాలే ప్రధానంగా వినిపిస్తాయి. కానీ జనరల్ బోగి అంశాలు వినిపించవు. అయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను అంచనా వేయడానికి సాంకేతిక ఒక్కటే ప్రమాణం కాదు. ఆ వ్యవస్థ రాజ్యాంగ విలువలను ఎంతవరకు ప్రతిబింబిస్తుందనేది అసలు ప్రమాణం. ఎందుకంటే భారతీయ రైల్వే ఒక ప్రైవేట్ కంపెనీ కానే కాదు, భారతీయ ప్రభుత్వానికి చెందిన ప్రజా సంస్థ.
అందువల్ల దాని విధానాలు, సేవలు, నిర్వహణ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడిని కేవలం ఓటు హక్కు కలిగిన వ్యక్తిగా మాత్రమే చూడకూడదు. అతడు గౌరవంగా జీవించాల్సిన మనిషి అని గుర్తించాలి. ఆ కారణంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదని, సామాజిక మరియు అది ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా అవసరమని రాజ్యాంగ సభలో పదే పదే నొక్కి చెప్పారు. ఈ ఆలోచనను ప్రజా రవాణాకు వర్తింపచేస్తే ఒక స్పష్టమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. టికెట్ కొనుగోలు చేసిన ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన ప్రయాణం కల్పించడం రాష్ట్ర బాధ్యత కాదా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ముందుగా రాజ్యాంగాన్ని పరిశీలించాలి. సమానత్వం అంటే అందరికీ ఒకే సేవ కాదు. గౌరవంలో తేడా ఉండకూడదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానత్వాన్ని, చట్టాల సమాన రక్షణను హామీ ఇస్తుంది. దీనిని చాలామంది అందరికీ ఒకే రకమైన సేవలు అందించాలనే అర్థంలో తీసుకుంటారు. కానీ రాజ్యాంగం, న్యాయశాస్త్రం దానికంటే విస్తృతమైన అర్థాన్ని సూచిస్తుంది. రైల్వేలో ఏసీ, స్లీపర్, జనరల్ వంటి వేరువేరు తరగతులు ఉండవచ్చు. వాటి ఛార్జీలు కూడా వేరువేరుగా ఉండవచ్చు. ఇది సేవల స్థాయిలో తేడా. కానీ మానవ గౌరవం, కనీస భద్రత, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్డి వినియోగం, అత్యవసర సహాయం వంటి ప్రాథమిక అంశాలలో ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. రైల్వే శాఖ దీన్ని గమనించాలి. జనరల్ టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి కూడా అదే రాజ్యాంగం కింద సమాన హక్కులు కలిగిన భారతీయ పౌరుడే. సంచార స్వేచ్ఛకు అర్థం ఆర్టికల్ 19(1)(d)లో భారతదేశ భూభాగంలో స్వేచ్ఛగా సంచరించే హక్కును ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ హక్కు కేవలం చట్టపరమైన అనుమతికి మాత్రమే పరిమితం కాదు. ప్రజలు వాస్తవంగా ప్రయాణించగలిగే పరిస్థితులు కూడా ఉండాలి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, కుటుంబ అవసరాల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. అతనికి అందుబాటులో ఉన్న ఏకైక ప్రజా రవాణా రైల్వే అయితే ఆ ప్రయాణం గౌరవప్రదంగా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యతలో భాగమే. ఆర్టికల్ 21 జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించే హక్కు. రైల్వే సేవల విషయంలో అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 21. చట్టం నిర్దేశించిన విధానం ప్రకారం తప్ప ఎవరి జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని ఈ అధికరణ పేర్కొంటుంది. అయితే సుప్రీంకోర్టు అనేక తీర్పుల ద్వారా ఈ హక్కు పరిధిని విస్తరించింది. జీవించే హక్కు అంటే కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదని, మానవ గౌరవంతో జీవించే హక్కు కూడా అందులో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యం, సురక్షిత జీవనం, గౌరవం ఇవన్నీ ఆర్టికల్ 21లో అంతర్భాగాలుగా గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది. గంటల తరబడి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేంత రద్దీ ఉన్న బోగీల్లో ప్రయాణించడం గౌరవప్రదమైన పరిస్థితిగా పరిగణించవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది విధాన రూపకర్తలు అంటే పార్లమెంటు సభ్యులు మరియు ప్రజా సంస్థలు. సంక్షేమ రాజ్య లక్ష్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రోత్సహించే సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తుంది. ప్రజా రవాణా కూడా ఆ సామాజిక వ్యవస్థలోని కీలక భాగం. రైల్వే కేవలం ఆదాయం సంపాదించే సంస్థ కాదు. అది దేశాభివృద్ధికి, సామాజిక చలనం, సోషల్ మొబిలిటీకి, ఆర్థిక అవకాశాల విస్తరణకు ప్రధాన సాధనం.
గ్రామీణ యువకుడు ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్ళగలగటం, రైతు మార్కెట్కు చేరుకోవడం, రోగి ఆసుపత్రికి చేరుకోవడం, ఇవన్నీ ప్రజా రవాణా సమర్థతపై ఆధారపడి ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం విధానాలు. ఆర్టికల్ 39 ప్రజల జీవనోపాధి, సమాన అవకాశాలు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విధానాలు రూపొందించాలని రాష్ట్రాన్ని సూచిస్తుంది. రైల్వే విధానాలు రూపొందించే సమయంలో ఒక ప్రశ్న ఎప్పటికప్పుడు అడగాలి. ఈ నిర్ణయం అత్యంత బలహీన ప్రయాణికుడిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒక ప్యాసింజర్ రైలును రద్దు చేయడం, ఒక చిన్న స్టేషన్లో నిలుపుదలను తొలగించడం, జనరల్ బోగీల సంఖ్యను తగ్గించడం, ఇలాంటి నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాలు, వలస కార్మికుల, విద్యార్థులు, పేద కుటుంబాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అవకాశం ఉంది. ఈ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు చాలా గొప్ప వ్యక్తి. మొట్టమొదటిసారిగా రైల్వేను అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వారి హయాంలోనే రైల్వే లాభాల బాటలో ఉంది. చాలా గొప్ప వ్యక్తి. వీళ్ళు ఈ బీజేపీ వచ్చిన తర్వాత చాలా రైల్వేను పూర్తిగా పేదలకు దూరం చేశారు. గరీబ్ రథ అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ప్రవేశపెట్టినవి ఎంతో బ్రహ్మాండంగా, ఎంత దూరం ప్రయాణించినా కానీ అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే, రైల్వేలో ప్రయాణించే, ఏసీల్లో ప్రయాణించే అవకాశం అందరికీ కల్పించారు. కాబట్టి విధాన నిర్ణయాల్లో ఈ వర్గాల అవసరాలు కూడా సమానంగా పరిగణలోకి రావాలి. పని, విద్య, వైద్యానికి రవాణా ఆర్టికల్ 41 పని, విద్య, ప్రజా సహాయం వంటి అంశాల్లో రాష్ట్రం తన ఆర్థిక సామర్థ్యాన్ని అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తుంది. ఈ లక్ష్యాలను సాధించడంలో ప్రజా రవాణా ఒక మౌలిక సదుపాయం. ఉద్యోగ అవకాశాలు ఒక నగరంలో, విద్యా సంస్థలు మరో నగరంలో, ప్రత్యేక వైద్య సేవలు మరో ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు ప్రజలు ప్రయాణించక తప్పదు. అందువల్ల ప్రజా రవాణా నాణ్యత నేరుగా విద్యా, ఉపాధి, ఆరోగ్య హక్కుల అమలుపై ప్రభావం చూపుతుంది. బలహీన వర్గాల ప్రయోజనాలు. ఆర్టికల్ 46 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రం ప్రత్యేకంగా ప్రోత్సహించాలని పేర్కొంటుంది. ఈ అధికరణ నేరుగా రైల్వే నిర్వహణ నియంత్రించకపోయినా ప్రజా విధానాల్లో బలహీన వర్గాలకు అవసరాలను విస్మరించరాదనే రాజ్యాంగ దిశను చూపుతుంది. ఆర్థికంగా బలహీన వర్గాలు అధికంగా ఆధారపడే ప్రజా రవాణా సేవల నాణ్యత కూడా ఈ దృక్పథంతో పరిశీలించదగిన అంశమే. ప్రజా సంస్థల నైతిక బాధ్యత. రైల్వే చట్టం, భద్రతా నియమాలు, పరిపాలన నిబంధనలు ఎంత ముఖ్యమో రాజ్యాంగ నైతికత కూడా అంతే ముఖ్యమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం, సంస్థ కేవలం చట్టపరమైన కనీస బాధ్యతలు నిర్వహించడం సరికాదని, రాజ్యాంగ విలువలను ఆచరణలో ప్రతిబింబించాలని ఉద్దేశించి, వాళ్ళు ఇచ్చింది సరిపోదు. అదే భావన రైల్వేకు వర్తింపజేస్తే జనరల్ టికెట్ తీసుకున్న వ్యక్తిని కేవలం ఒక సంఖ్యగా కాకుండా గౌరవం కలిగిన పౌరుడిగా చూడాల్సిన అవసరం స్పష్టమవుతుంది. అభివృద్ధి యొక్క నిజమైన ప్రమాణం ఒక దేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఎంత వేగంగా పరిగెడుతుందో అనేది అభివృద్ధి యొక్క సూచిక కావచ్చు. కానీ ఆ దేశంలోని అత్యంత పేద ప్రయాణికుడు ఎంత గౌరవంగా ప్రయాణిస్తున్నాడో అనేది కూడా ప్రజాస్వామ్య నాణ్యతకు మరింత ముఖ్యమైన సూచిక.
రైల్వే గొప్పతనం పేదవాడు గౌరవంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థలో సాంకేతిక పురోగతి ఎంత అవసరమో రాజ్యాంగ విలువల అమలు కూడా అంతే అవసరం. ఒకటి లేకుండా మరొకటి పూర్తి కాదు. భారతీయ రైల్వేను కేవలం ఇంజన్లు, బోగీలు, పట్టాల సమూహారంగా చూడకూడదు. అది భారత రాజ్యాంగం ప్రతిరోజు ప్రజల జీవితాల్లో ఎలా పనిచేస్తుందో చూపించే ఒక పెద్ద ప్రజావేదిక. అక్కడ సమానత్వం, గౌరవం, భద్రత, సామాజిక న్యాయం కనిపించకపోతే రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలంగా ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనే చర్చ సహజంగా ముందుకు వస్తుంది. టికెట్ కొనుగోలు చేసిన ప్రతి ప్రయాణికుడు రైల్వేకు ఆదాయం వనరు మాత్రమే కాదు, అతను భారత రాజ్యాంగ హక్కులు కల్పించిన పౌరుడు. ఆ గౌరవాన్ని ప్రతి బోగీలో, ప్రతి స్టేషన్లో, ప్రతి ప్రాంగణంలో ప్రతిబింబించే విధంగా ప్రజా విధానాలు రూపుదిద్దుకున్నప్పుడే భారతీయ రైల్వే నిజమైన ప్రజాస్వామ్య ప్రజాసేవగా సంస్థగా నిలుస్తుంది. దీని యొక్క మిగతా భాగాన్ని తదుపరి నేను మరలా తెలియచేస్తాను. రెండవ భాగంని కూడా మీరు పరిశీలించమని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.